లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ధరలు విపరీతంగా పెరగడంతో చిన్న విషయాలకు కూడా ప్రజలు సర్దుకోపోవటం లేదు. కోర్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లు అంటూ తమ విలువైన సమయాన్ని, డబ్బులను వృధా చేసుకుంటున్నారు. అధికారులు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ టెక్నికల్గా వారి మెడకే చుట్టుకుంటుంది. దాంతో వారు కూడా కోర్టు తీర్పు వచ్చేదాకా వెయిట్ చేయమని చెబుతున్నారు. కోర్టు తమకే అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని సాగు చేసిన వారు పంట కోసుకుంటూ ఉండగా వారి వైపు వర్గం వారు వచ్చి కోసిన ఆ పంటను పెట్రోల్ పోసి దగ్ధం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. చంపటానికైనా చావటానికైనా సిద్ధంగా ఉన్న ఆ రైతుల స్టోరీ మీరు చూడండి. కర్నూలు జిల్లా డోన్ మండలానికి చెందిన మారెమ్మ, అతని తమ్ముడు మద్దెలేటి మధ్య భూ వివాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి జిల్లా కోర్టులో కేసు వేయడం జరిగింది. మారెమ్మ గత కొన్ని సంవత్సరాలుగా పంటలను సాగు చేస్తుంది. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ మారెమ్మకు అనుకూలంగా ఇచ్చి ప్రస్తుతం సాగు చేసిన పంటను కోసుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ డోన్ ఎంఆర్ఓ నాగమణి మారెమ్మ వైరి వర్గమైన మద్దిలేటి, అతని కుమారుడు హరికృష్ణకు మత్తాసు పలుకుతూ కోర్టు ఆర్డర్కు విరుద్ధంగా 145 సిఆర్పిసి ఆర్డర్ ఇచ్చి ఇరు కుటుంబాలను పొలంలోకి వెళ్లకూడదని ఆదేశించిందని ఆరోపిస్తున్నారు. తర్వాత కోర్టు ఆర్డర్ను ఎంఆర్ఓకి గుర్తు చేయగా చేతికొచ్చిన పంటను కోసుకోవటానికి అనుమతి ఇచ్చిందని బాధితులు తెలిపారు. ఎంఆర్ఓ అనుమతి మేరకు పంట కొనుక్కోవటానికి శనివారం పొలానికి వెళ్లగా అక్కడికి చేరుకున్న కల్లా హరికృష్ణ అనే యువకుడు పంటపై పెట్రోల్ పోసి దగ్ధం చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు ఉందన్న అహంకారంతో ఆఫీసర్లకు లంచాలు ఇస్తున్నాడని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే హరికృష్ణ తమను బెదిరించి దాడికి ప్రయత్నించాడని, తమకు అతని నుండి ప్రాణహాని ఉందని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ పోసి మంట పెట్టిన ఘటనపై మారెమ్మ కుటుంబం పోలీసులు ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేరు రామాంజనేయులు. మా జేజీ పేరు వచ్చేసి మారెమ్మ. గత 2023 నుండి మారెమ్మ మా జేజీకి వాళ్ళ తమ్మునికి వాళ్ళ తమ్ముడు మద్దిలేటికి మరియు వాళ్ళ పిల్లలకి ఆస్తి గొడవలు ఉన్నాయి సార్. అది 2023లో జిల్లా కోర్టులో మేము కేసు వేయడం జరిగింది. కేసు వేయగా ఇంజెక్షన్ ఆర్డర్ మారెమ్మకు వచ్చింది సార్. మారెమ్మకు వచ్చింది. వచ్చినందువల్ల మేము ఎప్పటి నుండో పొలం వేసుకుంటున్నాం. ఆ పొలం వేసుకుంటూ ఇప్పుడు కంది పంట కోయడానికి వచ్చింది. కళ్ళ మదిలేటి అనే వ్యక్తి కొడుకు కళ్యాణ హరికృష్ణ ఆ పంట ఎట్లా కోస్తావు, ఏ విధంగా కోస్తావు, నేను చూస్తా, మీ అంతు చూస్తా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ముస్లింని చాలా ఇబ్బంది పెట్టి లాస్ట్ మేము పంట కోసే ఒక 20 రోజుల క్రితం పంట కోయాలని పొలంలోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశాడు. అదేవిధంగా ఇదే 20 రోజుల క్రితమే ఎంఆర్ఓ మేడం గారు మమ్మల్ని అవతల పార్టీ వాళ్ళని పిలుచుకొని మీకు ఈ పొలం పైన ఇష్యూ ఉంది కదమ్మా, మీరు ఈ పొలం పైకి ఎవరు పోవద్దని 145 సెక్షన్ ఆర్డర్ చేసింది. కానీ మేము మేడం ఇంజెక్షన్ ఆర్డర్ ఇది కోర్టులో ఉంది మేడం, ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అని వేడుకోగా మేడం 145 సెక్షన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత కూడా దయచేసి గొడవ పడకుండా పొలంలోకి వెళ్ళి కోసుకుందామా అని చెప్పింది. మేము పొలంలోకి వెళ్ళి కోసుకుంటుండగా నిన్నటి దినం మేము పొలంలోకి వెళ్ళి కోసుకుంటుండగా ఆల్మోస్ట్ అంతా కోసేసాము. కోసే సమయంలో కళ్యాణ హరికృష్ణ వ్యక్తి సన్ ఆఫ్ కళ్ళ మదిలేటి వచ్చి జగదీష్ అనే వ్యక్తి ఫస్ట్ బైక్ మీద వచ్చి పెట్రోల్ ఇచ్చిపోయినాడు. ఇచ్చిన తర్వాత కళ్యాణ హరికృష్ణ పెట్రోల్ తీసుకొని ఆ కుప్పలపై పోసి అంటించేశారు. పోస్తున్న సమయంలో మారెమ్మ కోడలైనటువంటి ఎల్ల నాగమ్మ అనగా మా అమ్మగారు అడ్డం పోతే దుర్భాషలాడి నిన్ను కూడా ఈ మంటల్లోకి తోస్తానని చెప్పి మమ్మల్ని మీరు మా బ్యాచ్ ఉంది, మీరు ఏ విధంగా కోసుకుంటారో మీ అంతు చూస్తానే విధంగా మమ్మల్ని మాట్లాడడం జరిగింది. ఈ కోర్టు నుండి ద్వారా మేము సాగులోనే ఉన్నాము. మీరు వేసుకోపోండామంటే మేము సాగులోనే ఉన్నాము. గత 6 నెలల కింద నుండి కానీ మమ్మల్ని ఏం టచ్ చేసి లేడు. మేము పంట కోసుకునే సమయానికి
వచ్చినాడు సార్ వచ్చి పెట్రోల్ చల్లడము ఆ పిల్లోడు మిమ్మల్ని ఎవడు కొయ్యమన్నాడు ఎందుకు కొయ్యమన్నాడు నాది ఇది పొలము అని పెట్రోల్ చల్లడము నేను కాళ్ళ మీద పడినాను సార్ అది తప్పు పంట మాకు చేతికి వచ్చినాక నువ్వు అంటేయొద్దు అది తప్పు అని నేను రికార్డింగ్లో కానీ సార్ అసలు నేను ఏడుకున్నా కానీ నన్ను వదిలిపెట్టలే సార్ నిన్ను కానీ దోస్తే నేను పాడేస్తుంటే నేను ఉత్తసీరత సేనాలు ఉరికినా సార్ నిన్న నా భర్త అక్కడ ఉంటే నన్ను కానీ అంటించు సార్ నా పిల్లలు ఉన్నందుకు నన్ను కాపాడినారు అదొకటి పిల్లలు వీడు వదిలేరు సార్ చెల్లులో పోతుందమ్మా ఇది వద్దు ఇది పెట్టకూడదని మేము ఎంఆర్ఆర్ కోడ్ చూపించినాం సార్ ఆయనకి సిఐ కోడ్ మేము ఇది చూపించినాం అంతే మేము సిఐ కోడ్ చూపించి మేము అన్ని కట్ చేసినాం సార్ ఆ వీడియోలు చాలా సైకో సార్ హరికృష్ణ మాకు ఆయన నుండి పానహానం సార్ మా పిల్లలకి మాకు ఏమన్నా జరిగినా కానీ ఆయననే సమాధానం మాకు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.